ఈ ఎగ్ పుల్ట చేస్తున్నా ముందు ఆయిల్ వేసుకుని ఎండ్రాయిలు వేపుకోవాలి. వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుని తర్వాత ఎగ్ వేసి అది కూడా మగ్గిన తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా వేసి బాగా వేగాక ఎగ్స్ వేయాలి. అది కూడా మొత్తం వేగిన తర్వాత ఎగ్ పుల్ట రెడీ అవుతుంది. బీన్స్ ఎగర చేస్తున్నాం. ముందు ఆనియన్స్ ఆయిల్లో వేపుకున్న తర్వాత బీన్స్ కూడా వేసి అది మగ్గిన తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు, కొంచెం కొబ్బరి పేస్ట్ వేస్తాం. అది బాగా దగ్గరికి వేగిన తర్వాత కొంచెం వాటర్ పోసి అది దగ్గరికి ఉడికాక బీన్స్ కర్రీ రెడీ అవుతుంది. ఎగ్ పొడితో బీన్స్ కర్రీ, దోసకాయ పచ్చడి, దోసకాయ టమాటో పచ్చడి. దోసకాయ టమాటా పచ్చడి, ఎగ్ పుల్ట, బీన్స్ కర్రీ. దోసకాయ టమాటా పచ్చడి ఫస్ట్ ఆయిల్ వేసుకుని పోపు దగ్గర వేగిన తర్వాత దోసకాయ టమాటా వేసి అది కూడా వేగిన తర్వాత ఉప్పు వేసి కొంచెం చింతపండు వేసి మిక్స్ చేసుకొని దోసకాయ పచ్చడి రెడీ. ఎగ్ పుల్ట ముందు ఎండ్రాయిల్ ఆయిల్ వేసుకుని తర్వాత ఆనియన్స్ వేసుకొని ఎగ్ కూడా వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి అది బాగా దగ్గరికి వేయాక ఎగ్ పుల్ట రెడీ అయింది. ఎగ్ ఎండ్రాయిల్ పుల్ట. బీన్స్ కర్రీ ముందు ఆయిల్ వేసుకున్నాను. ఆనియన్స్ వేసిన తర్వాత బీన్స్ ఆయిల్ వేసి అది బాగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకుని అది బాగా దగ్గర ఉడికిపోయాక కొంచెం వాటర్ పోసుకొని అది దగ్గర ఉడికిపోయింది. బీన్స్ కర్రీ రెడీ.